ఓవర్వ్యూ ఆఫ్ బేసిక్ క్లస్టరింగ్ మెథడ్స్ చూద్దాం. క్లస్టరింగ్ మెథడ్స్ జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ చూద్దాం. క్లస్టరింగ్ మెథడ్స్ అని ఎట్లా క్లాసిఫై చేస్తాయంటే అవి ఎలా క్లస్టర్ చేస్తున్నాయి ఆ మెథడ్స్ అని హౌ దే ఫార్మ్ క్లస్టర్స్, దాని బేస్గా ఈ క్లస్టర్ మెథడ్స్ అన్ని డివైడ్ అయినాయి. ఒక ఓవర్వ్యూ చూద్దాం. ఒక 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి పార్టిషన్ మెథడ్స్, హైరార్చికల్ మెథడ్స్, డెన్సిటీ బేస్డ్ మెథడ్స్, గ్రిడ్ బేస్డ్. సో దీనిలో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దీన్ని ఇంకా డెప్త్లో వెళ్తాం. జస్ట్ ఇట్స్ ఓవర్వ్యూస్ అన్న. సో పార్టిషన్ మెథడ్స్లో ఏమిటంటే డేటాని మనము డివైడ్ డేటా ఇంటూ కే నాన్ ఓవర్లాపింగ్ సబ్సెట్స్. సో ఒక డేటాని కే సబ్సెట్స్ లెక్క డివైడ్ చేస్తాం. అంటే సబ్సెట్స్ అంటే కే క్లస్టర్స్ అని చెప్పొచ్చు. అవన్నీ ఓవర్లాప్ కావాలి, నాన్ ఓవర్లాపింగ్ క్లస్టర్స్ లెక్క క్లస్టర్స్ లెక్క డివైడ్ చేస్తాం. యాక్చువల్గా ఉన్న డేటాని కే క్లస్టర్స్ లెక్క డివైడ్ చేస్తాం. ఇవన్నీ ఓవర్లాప్ కాకుండా అది పార్టిషన్ మెథడ్స్. ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఈక్వల్స్ క్లస్టర్ కే. సో ఎన్ని క్లస్టర్స్ లెక్క డివైడ్ చేయాలని ఇన్పుట్ ఉంటుంది. అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. దీని గోల్ ఏంటిది, ఆప్టిమైజ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ అయ్యింది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మినిమైజ్ ద ఇంట్రా క్లస్టర్ డిస్టెన్స్ అంటే క్లస్టర్ లోపల ఉన్న డేటా పాయింట్స్ యొక్క డిస్టెన్స్. సో దాని యొక్క డిస్టెన్స్ మినిమైజ్ చేయాలి. ఓకే, ఇంకా దీనిలో ఉన్న పార్టిషన్ మెథడ్స్లో పాపులర్ ఆల్గరిథమ్స్ వచ్చేసి కే-మీన్స్ అండ్ కే-మీడియన్స్. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం డెప్త్గా. సో ఇది ప్రోస్ ఏంటిది, సింపుల్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. కానీ కోన్స్ వచ్చేసరికి కే అనే వాల్యూ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి డివైడ్ చేయాలని తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా అవుట్లైట్స్కి కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఇంకా అన్ని అజ్యూమ్స్ స్పిరికల్ క్లస్టర్స్, అన్ని స్పిరికల్ క్లస్టర్స్ ఉంటుంది. కొంచెం లిమిటెడ్ టు 1 ఆర్బిటరీ షేప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పార్టిషన్ మెథడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి హైరార్చికల్ మెథడ్స్ అంటే ట్రీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. క్రియేట్ హైరార్చీ అంటే ట్రీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్లస్టర్స్ని ఒక ట్రీ స్ట్రక్చర్లోకి చేస్తుంది. ఆ క్లస్టర్స్ని డెండ్రోగ్రామ్ అంటారు. డెండ్రోగ్రామ్ అంటే ఇట్లా ట్రీ స్ట్రక్చర్ లెక్క ఉన్నది, దీన్ని డెండ్రో. సో క్లస్టర్స్ అన్ని ఇలా ట్రీ స్ట్రక్చర్ లెక్క అవుతాయి అన్నమాట. ఆ క్లస్టర్స్ని ఇట్లా ట్రీ స్ట్రక్చర్స్ లెక్క క్రియేట్ చేస్తే, సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి హైరార్చికల్ మెథడ్స్లో. ఒకటి ఆగ్లరమేటివ్, ఇంకోటి డివిజివ్. ఆగ్లరమేటివ్ ఏంటిది, బాటమ్ అప్ అంటే ఈచ్ అప్డేట్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్ ఇట్స్ ఓన్ క్లస్టర్ మధ్య. సో ప్రతి ఆబ్జెక్టు ఇది ఒక క్లస్టర్ అనుకున్నాం, ఇది ఒక క్లస్టర్ అనుకున్నాం. ప్రతి ఆబ్జెక్టు దాని సొంత క్లస్టర్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్టు ఇక్కడ దీని క్లస్టర్లో స్టార్ట్ అయింది. అట్లా ఇటరేటివ్లో ఇది కంబైన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఈ ఆబ్జెక్టు స్టార్ట్స్ ఇట్స్ ఓన్ క్లస్టర్ అండ్ ఇటరేటివ్లో ఇవి రెండు మర్జ్ అవుతాయి. అట్లా మర్జ్ అవ్వకుండా వెళ్తాయి. ఇది బాటమ్ అప్ అంటే ఇట్లా అంటున్నాడు. అంటే ఇట్లా రెండు ఇల్లున్న ఆబ్జెక్ట్ ఇల్లున్న ఆబ్జెక్ట్ క్లస్టర్ అయ్యి అటు రెండు మర్జ్ అవుతాయి. ఇల్లున్న ఆబ్జెక్ట్ స్టార్ట్స్ ఇట్స్ ఓన్ క్లస్టర్ అండ్ మర్జ్ చేయాలి. కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్. ఇట్లా బాటమ్ అప్ అప్రోచ్ అది. టాప్ డౌన్ అప్రోచ్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ వన్. ఇక్కడ ఒక క్లస్టర్ ఉంటుంది, ఈ క్లస్టర్ 2 క్లస్టర్లుగా డివైడ్ అవుతాయి. మళ్ళీ ఇది ఇట్లా డివైడ్ అవుతుంది, ఇది ఇట్లా డివైడ్ అవుతుంది. ఇది ఏంటిది, టాప్ డౌన్ అప్రోచ్. ఇది డివైజివ్. ఓకే, దీనిలో పాపులర్ ఆల్గరిథం వచ్చేసి BRSCH అంటే బ్యాలెన్స్డ్ ఇటరేటివ్ రెడ్యూసింగ్ అండ్ క్లస్టరింగ్ యూజింగ్ ఇటరేటివ్స్. ఓకే, దీనిలో ఉన్న దీని యొక్క ప్రోస్ అండ్ కోన్స్ వచ్చేసరికి దీనికి కే వాల్యూ అవసరం లేదు. ఇంకా విజువలైజేషన్కి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ట్రీ స్ట్రక్చర్ ఇట్లా చూస్తే నీకు మంచిగా విజువలైజేషన్ సింపుల్గా అర్థమవుతుంది. కోన్స్ వచ్చేసరికి ఈ కాన్సెప్చువల్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, ఎక్స్పెన్సివ్. ఇంకా మళ్ళీ ఒక్కసారి నువ్వు ఇట్లా వచ్చినాం కానీ ఇక్కడ కింది వరకు వచ్చినావు అనుకో, టాప్ డౌన్ అయినా కానీ బాటమ్ అప్ కానీ. సో టాప్ డౌన్ నుంచి ఇక్కడ వరకు వచ్చినావు, మళ్ళీ నువ్వు దీన్ని తప్పైనా మళ్ళీ ఇంకా పోలేవు. బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఓకేనా, ఇంకా ఎక్స్పెన్సివ్. థర్డ్ వచ్చి డెన్సిటీ బేస్డ్ మెథడ్. దీనిలో ఏం చేస్తామంటే క్లస్టర్ని బేస్డ్ ఆన్ ద రీజన్స్ ఆఫ్ డేటా డెన్సిటీ. ఎక్కడైతే హై డేటా డెన్సిటీ ఉంటుందో వాటిని ఒక క్లస్టర్లకు ఫామ్ చేస్తాం. క్లస్టర్స్ ఆఫ్ ఆర్బిటరీ షేప్ అండ్ నాయిసీ. ఓకే, ఆర్బిటరీ షేప్లో క్లస్టర్స్ చేస్తాం, ఇంకా నాయిసీని కూడా హ్యాండిల్ చేస్తాం. ఇంకా దీనిలో ఉన్న పాపులర్ ఆల్గరిథమ్స్ వచ్చేసరికి DB స్కాన్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో వస్తాయి. DB స్కాన్ గురించి అప్పుడు డెప్త్లో వెళ్తాం. సో జస్ట్ వినండి, జస్ట్ ఓవర్వ్యూ చూడండి. అంటే ప్రోస్ ఏంటిది, ఆప్టికల్స్. ఇవి 2 పాపులర్ ఆల్గరిథమ్స్. ఇంకా ప్రోస్ వచ్చేసరికి నాయిసీ కానీ అవుట్లైట్స్ కానీ మంచిగా హ్యాండిల్ చేస్తాయి ఈ డెన్సిటీ బేస్డ్ మెథడ్స్. ఇక కోన్స్ వచ్చేసరికి
డిఫికల్ట్ టు చూస్ ద పారామీటర్స్ లైక్ ఇప్పుడు ఎప్సిలాన్ కానీ ఎం ఇన్పుట్స్ కానీ డీబీ స్కైన్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎం ఇన్పుట్స్ అంటే ఏంటిదో. సో వాటిని చూస్ చేయడానికి ఆ పారామీటర్స్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది మనకి. ఇంకా గ్రిడ్ బేసిక్లో ఏదైతే డేటా స్పేస్ ఉంటుందో దాన్ని మనం ఫైనల్ నెంబర్ ఆఫ్ సెల్స్లకి డివైడ్ చేస్తాం, లైక్ గ్రిడ్ స్ట్రక్చర్ లాగా. గ్రిడ్ అంటే తెలిసి ఇట్లా. సో ఆ డేటా స్పేస్ని మనం ఒక ఫైనల్ నెంబర్ ఆఫ్ సెల్స్ లాగా డివైడ్ చేస్తాం, లైక్ గ్రిడ్ స్ట్రక్చర్. గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ క్లస్టర్స్ బేస్డ్ ఆన్ డెన్సిటీ ఆఫ్ సెల్స్ డెన్సిటీ పైన అవి అన్ని క్లస్టర్స్గా మారుతాయి. దీంట్లో ఉన్న పాపులర్ ఆల్గోరిథం వచ్చేసరికి స్టింగ్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్. దీంట్లో ఉన్న ప్రోస్ అంటే అన్నిటికన్నా ఫాస్ట్ ప్రాసెసింగ్ టైం ఉంటుంది. ఇక కోన్స్ వచ్చేసరికి అక్యురసీ డిపెండ్స్ ఆన్ గ్రిడ్ సైజ్. ఒక గ్రిడ్ సైజ్ చిన్నగా అనుకో అక్యురసీ తక్కువ ఉంటుంది, పెద్దగా అనుకో మంచి చేస్తారు అక్యురసీ. సో అక్యురసీ అంటే గ్రిడ్ సైజ్ పైన డిపెండ్ అయ్యింది. ఈ గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ ఇవన్నీ ఒక క్లస్టరింగ్ మెథడ్స్లో ఓవర్వ్యూ. ఈ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట క్లస్టరింగ్ మెథడ్స్: పార్టిషన్ మెథడ్స్, హైరార్కికల్ మెథడ్స్, డెన్సిటీ బేస్డ్ మెథడ్స్, గ్రిడ్ బేస్డ్ మెథడ్స్. ఇంకోటి ఏంటంటే మోడల్ బేస్డ్ మెథడ్స్. దీని ఐడియా ఏంటిది? అజ్యూమ్ డేటా ఈజ్ జనరేటెడ్ బై ద మిక్చర్ ఆఫ్ అండర్లయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూటర్. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయిన డేటా అనేది జనరేట్ అయ్యేది మిక్చర్ ఆఫ్ అజ్యూమ్ డేటా ఈజ్ జనరేటెడ్ బై మిక్చర్ ఆఫ్ అండర్లయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో మిక్చర్ ఆఫ్ అండర్లయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వల్ల డేటా అనేది జనరేట్ అయింది అనుకున్నాం. అలా అజ్యూమ్ చేసుకుంటుంది దీని ఐడియా. సో క్లస్టర్ ఫార్మేషన్ అంటే బేస్డ్ ఆన్ స్టాటిస్టికల్ మెథడ్స్. స్టాటిస్టికల్ మెథడ్ అంటే గేసియన్ మిక్చర్ మోడల్స్, GMW అంటారు. దీనిలో పాపులర్ ఆల్గోరిథం EM, ఎక్స్పెన్షన్ అండ్ మాక్సిమైజేషన్. దీనిలో ప్రోస్ స్టాటిస్టికల్ సౌండ్స్ గుడ్ ఫర్ సాఫ్ట్ క్లస్టరింగ్కి పనికి వస్తుంది. ఇంకా స్టాటిస్టికల్గా సౌండ్స్. ఇంకా కౌంట్స్ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, కంప్యూటేషనల్గా ఇంటెన్సివ్ ఉంటుంది. ఓకే.